హలో అండి, నమస్తే. నేను రాఘవేంద్ర, ఎస్జిఆర్ వాటర్ ప్రూఫింగ్. సో ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు కంప్లీట్ అయిందండి. ఎక్స్టీరియర్, టెర్రస్, ఇంటర్నల్ స్ట్రక్చరల్ రిపేర్స్ అన్ని వర్క్ అంతా కంప్లీట్ చేసాం. ఇక్కడ వచ్చేసి స్ట్రక్చరల్ రిపేర్ అని మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పెచ్చుల్లాగా పడిపోయినాయి. ఎందుకు అంటే టెర్రస్ పై నుంచి వచ్చిన వాటర్ లోపల ఉన్న రెయిన్ఫోర్స్మెంట్ మొత్తం డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెయిన్ఫోర్స్మెంట్ ఉబ్బి స్వెల్లింగ్ అయ్యి డ్యామేజ్ అయ్యి పెచ్చుల్లాగా కింద పడుతుండే. సో మేము అవన్నీ తీసేసి ఏవైతే రెయిన్ఫోర్స్మెంట్ డ్యామేజ్ అయ్యిందో అదంతా క్లీన్ చేసుకొని రస్ట్ రిమూవర్స్ ఇంకా జింక్ ప్రైమర్ కోటింగ్స్ అన్నీ అప్లై చేసి దాని తర్వాత రిపేర్ మోటార్స్ అనేది అప్లై చేస్తాం. దాని తర్వాత మన ఫినిషింగ్ కోసం శాండ్ సిమెంట్తో ఫినిషింగ్ అనేది ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి టెర్రస్ అంతా మన అక్రైలిక్ కోటింగ్తో వాటర్ ప్రూఫింగ్ అనేది చేయడం జరిగింది. అక్రైలిక్ కోటింగ్ అనేది టాప్ కోటింగ్ అనమాట. ఇది యూవీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్గా ముందుగా టెర్రస్ పైన ఉన్న ఫంగస్ అంతా క్లీన్ చేసుకొని ఎక్కడైతే డీబాండ్ ఉందో ఆ ఏరియాస్ అన్ని రిపేర్ చేసుకున్నాము. తర్వాత ఏవైతే క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ అన్ని క్రాక్ పేస్ట్ ద్వారా ట్రీట్ చేసుకొని ప్రైమర్ అలాంగ్ విత్ ఫైబర్ గ్లాస్ మెష్ అంటే మీకు జాలి లాగా కట్టి ఉంటుంది, అది ప్రైమర్తో పాటు అప్లై చేసాము. దాని తర్వాత దానిపైన 2 coats ఆఫ్ అక్రిలిక్ కోటింగ్ అనేది అప్లై చేసాము. ఆ ఫినిషింగ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. అంటే మీకు కంప్లీట్గా స్లాబ్ని ఏమాత్రం మిషన్స్తో డిస్టర్బ్ చేయకుండా టాప్ లేయర్తో వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది మీకు అరౌండ్ ఒక 5 to 8 years లైఫ్ ఇస్తుంది, డిపెండ్స్ ఆన్ మెటీరియల్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ వాల్లో మనం ముందుగా ఏవైతే క్రాక్స్ ఉన్నాయో అవన్నీ కటింగ్ మిషన్ ద్వారా కట్ చేసి క్రాక్ పేస్ట్ మెటీరియల్తో క్రాక్స్ అని ఫిల్ చేసాము. తర్వాత క్రాక్స్ అని ఫిల్ చేసాము తర్వాత లూజ్ పెయింట్ ఏదైతే ఉందో అదంతా క్లీన్ చేసుకొని దానిపైన ప్రైమర్ కోటింగ్ చేసాము. ప్రైమర్ కోటింగ్ చేసిన తర్వాత 2 coats ఆఫ్ ఎలాస్టోమెరిక్ కోటింగ్ అప్లై చేసాం. ఈ 2 coatings వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ బేస్లో వస్తాయి. సో ఈ బేస్లో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ టిల్ట్ చేసుకొని కోటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే కొందరికి డౌట్ ఉంది చాలా వరకు, వాటర్ ప్రూఫింగ్ కదా ఏదో కలర్ వస్తుంది దానిపైన మళ్ళీ పెయింటింగ్ వెళ్ళాలని. అది అవసరం లేదు, మీది ఏ కలర్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింటింగ్ లాగా వేసుకోవచ్చు. అంటే ఇట్స్ వాటర్ ప్రూఫ్ కమ్ డెకరేటివ్ 2 in 1 అన్నమాట. మీలో ఎవరికైనా వాటర్ ప్రూఫింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ.